హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి. హైదరాబాద్లో 18th గ్రాండ్ నర్సరీ మేళా స్టాల్స్ అన్నిటివి నేను 1, 2, 3 అని 3 వీడియోస్ రిలీజ్ చేశానండి. ఇది 4th వీడియో. ఫస్ట్ వీడియో కంప్లీట్ అయినాక అక్కడి నుంచి సెకండ్ వీడియో స్టార్ట్ అవుతుంది. సెకండ్ది కంప్లీట్ అయినాక అక్కడి నుంచి థర్డ్ది స్టార్ట్ అవుతుంది. థర్డ్ వీడియో కంప్లీట్ అయినాక ఇప్పుడు నేను చూపిస్తున్న 4th వీడియో అనేది స్టార్ట్ అవుతుంది. ఒక దాంట్లో ఉన్న వీడియో అంటే స్టాల్స్ ఇంకో దాంట్లో లేవు, అన్ని డిఫరెంట్గా ఉన్న స్టాల్సే అండి. సో ఈ వీడియోలో కూడా మీరు 1, 2, 3లో లేని స్టాల్స్ అన్నీ కూడా 4th దాంట్లో ఉంటాయి. సో అందరూ చూసి ఎంజాయ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇవన్నీ కూడా బల్బ్స్ అమ్ముతున్నారండి. ఇక్కడ ఇక ఫ్లవరు, ఆ ఫ్లవర్ బల్బ్ ఇందులో ఇగోండి. అవి వాటికి సంబంధించినవి ఇవే ఇలా దొరుకుతున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ తీసుకోవచ్చు బల్బ్స్. హ్యాంగింగ్ హెలికోనియా ఇవి అమర్ లిల్లీస్, అమర్ లిల్లీ. అవేంటి చామంతి నారా? ఏం కలర్స్ అవి? ఏం కలర్ అని తెలియదు కదా అందులో. చామంతి నారు కూడా అమ్ముతున్నారు ఇక్కడ. ఏదో చామంతులు, చామంతి నారు, మెరీగోల్డ్ సీడ్స్ అన్ని, విత్తనాలు అన్నీ దొరుకుతున్నాయి. గ్రేప్స్ కూడా విత్తనాలు దొరుకుతాయి. వాటివి ఇక్కడ నారు అమ్ముతున్నారండి. ఓన్లీ ఎల్లో కావాలి. ఇది 5 కలర్స్, 100 రూపాయి. ఇది 5 కలర్ లిల్లీ ఫ్లవర్స్ కి ఇవి డబుల్. ఈ పింక్ కలర్ లిల్లీ ఫ్లవర్స్ మిక్స్డ్ అన్నమాట. ప్యాకెట్ తీసుకుంటే 20 కలర్స్. అంటే ముద్ద, సింగిల్ పెటల్ కాకుండా ముద్ద ఉంటాయి ఇవి. ఓరియంటల్ లిల్లీ నాకు ఒక ఇదని కన్ఫర్మ్ అండి. అవును సార్. లోటస్ సీడ్ ఉంది. లోటస్ సీడ్ ఎట్లా మనం తక్కువ చేస్తారా? 80 ml 50, 200 ml 150. అవి ఏంటవి? ఇది 4 కలర్ మిక్స్. అదే అది బల్బ్స్ ఇవన్నీ 205 ఇచ్చి 80 ml. మంచిది చూస్తుంది, నాకు తెలియదు కదా. కొనుక్కునే మంచి చాలా మంది కొంటా ఉంటారు ఇక్కడ. అగ్రో సైన్సెస్, ఆన్ క్రాప్ అగ్రో సైన్సెస్ వాళ్ళవి. ఇవి జూట్కి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ బాగా దొరుకుతాయి. హ్యాంగింగ్ బాస్కెట్స్లో అమ్ముతుంటారు కదా వాటికి. ఇంకా సీడ్స్ అవన్నీ కూడా ఇవి బాగుంటాయండి ఇక్కడ. ఇది చూడండి, ఫ్లవర్ సీడ్స్. ఎంతమ్మా ఈ ప్యాకెట్? ఒకటి 100కి 3 మేడం. ఏవైనా 3 తీసుకోవచ్చా? ఇవి కూడా అంతేనా? 100కి 3. నీమోలా బయో ఎంజైము డైరెక్ట్ స్ప్రే అంట ఇది. ప్రోటీన్ సాయిల్ ఎన్రిచర్, పాట్ఫుల్, వర్మీ కంపోస్ట్, రోజ్ మిక్స్ పౌడర్, బయో ఎంజైమ్ గ్రాన్యువల్స్ ఇవి. పాట్ఫుల్, పాట్లో పెట్టే సాయిల్స్ ఇవన్నీ. ఒక ప్లాంట్ స్టాల్ నెంబర్ B3లో ఉన్నామండి. ఒక్కొక్క ప్లాంట్ ఎగ్జాటిక్ ప్లాంట్స్ అంటారు. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి వీటి గురించి. యా, సో బేసికలీ అన్నీ రేర్ ఎగ్జాటిక్ ప్లాంట్స్ అండి. సో ఎవ్రీ ప్లాంట్ వచ్చేసి రెయిన్ ఫారెస్ట్ నుంచి వచ్చాయి. సో మీరు ఇక్కడ చూస్తే దిస్ ఈజ్ మ్యాక్సిమమ్. సో దిస్ ఈజ్ ద ప్లాంట్. ఇఫ్ యూ టేక్ ప్రాపర్ కేర్ ఇట్ విల్ గ్రో దిస్ మచ్ హ్యూజ్ ఇన్ సైజ్. సో ఇది ఫిలోడెండ్రాన్ గైగాంటమ్ బ్లిజార్డ్. సో దీని పిక్చర్ ఇదే అనమాట. సో దిస్ ఈజ్ అన్ మెచ్యూర్డ్ ప్లాంట్. దీంట్లో మనకి చిన్నవి కూడా అవైలబుల్ ఉన్నాయి. దిస్ ఈస్ 15,000 రూపీస్ అండ్ ద స్మాలర్ ప్లాంట్ యూ విల్ గెట్ ఇట్ ఫర్ 1,500. ఇది వచ్చేసి ఫిలోడెండ్రాన్ బిలెటియే. ఇది కూడా ఇంత హ్యూజ్ అవుతాయి ప్లాంట్స్ మనకి.
యా సో మన దగ్గర ఈ సైజు ఉన్నాయి. ఇది వచ్చేసి ఫిలోడెండ్రాన్ సమ్మర్ గ్లోరీ. సమ్మర్ గ్లోరీ. యా ఓ సమ్మర్లో గ్లో అవుతుందా? అంటే కొంచెం షేడ్ అలానే ఉంటుంది అనమాట, సమ్మరిష్ ఆరెంజ్ టైప్ ఓకే. అట్లా. ఇవి కూడా చాలా పెద్ద అవుతాయి, ఇంత సైజు వస్తాయి అనమాట. యా అది ఫిలోడెండ్రాన్ బ్రాన్స్. అది వచ్చేసి ఫిలోడెండ్రాన్ పెట్రిషియాయి. అది ఒకటి ఉండే సేల్ అయిపోయింది. అయిపోయిందా సేల్? యా సేల్ అయిపోయింది ఒకటి. అది అంటే ఇవి ఫారెస్ట్లో అల్లుకున్న వాటిని కట్ చేసుకొచ్చి మీరు ఇలా పెంచుతున్నారా? అంటే బేసిక్గా ఇవి రెయిన్ ఫారెస్ట్లో ఇలా పెద్ద ప్లాంట్స్కి పట్టుకొని అలా క్రీప్ అవుతాయి అనమాట. సో ఇవి చిన్న ప్లాంట్స్ మనం ఇంపోర్ట్ చేస్తాము. ఇవి ఏంటంటే డైరెక్ట్ సన్లైట్కి ఉండలేవు అనమాట. యా సెమీ షేడ్లో ఉండాలి. యా యా ఇది వచ్చేసి ఫిలోడెండ్రాన్ జెనిఫర్. యా మీరు చూడొచ్చు ఎంత మందంగా ఉంటుంది లీఫ్. సో ద నెక్స్ట్ లీఫ్ వచ్చే కొత్త లీఫ్ ఇంకా బిగ్గర్ అవ్వకుండా వెళ్తుంది అనమాట. యా సో దిస్ ఈస్ ద న్యూ లీఫ్, అన్ఫ్లవర్ అవుతుంది. సో ఇంకా పెద్దగా వస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఫిలోడెండ్రాన్ ఆరెంజ్ మార్బ్లేడ్. యా ఇది వచ్చేసి ఫిలోడెండ్రాన్ రగసమ్. మీరు యా ముడుచుకున్నట్లుంది. బేసిక్గా దీన్ని పిగ్ స్కిన్ అంటారు అనమాట, మందంగా ఉంటుంది కాబట్టి పిగ్ స్కిన్ అని అంటారు. ఇది వచ్చి బ్లర్ మ్యాక్స్ ఫ్లేమ్. ఇక్కడ చూస్తే మీరు దీని ఫోటో ఇక్కడ ఉంది చూడండి, అలా వస్తుంది అనమాట లీఫ్. ఇది వచ్చేసి స్ప్లెండెడ్, మీరు ఇక్కడ చూపియండి, వెల్వెటీ ఉంటుంది అనమాట. పాట్స్ మొక్కలు ఒకరు పార్ట్స్ ఒకరా? కాస్ట్ ఎంత ఉన్నాయి మా ఇవి? Ma'am, again price చాలా difference. చాలా బాగున్నాయి, అంటే అన్ని ఇండోర్లో పెట్టుకునేటట్టు. This MRP is 1600, ఓ but due to this exhibition, we are selling it at around 700, 800 like that. ఓ ఓకే Yeah. More the quantity you will take, you will get a better price. ఓకే. And this is only applicable here. అవునా? If you take it from our online or website, the pricing would be different. There you will get around some 20-25% discount. హర్లా ఆర్ట్స్. Yes, ఓకే. Harla. దాంట్లో ఉంటాయి అంటే ఈ పాట్స్ అన్ని కూడా ఇందులో అవైలబుల్గా కూడా ఉంటాయి. ఓకే అండి. We are the manufacturer of these. These are all our creations. ఓ ఓకే. హలో అండి, ఈరోజు 18th నర్సరీ మేళాలో ఉన్నాం, నెక్లెస్ రోడ్, హైదరాబాద్. సో ప్రొడక్ట్ నేమ్ వచ్చేసి మాది ఉర్విచర్, కంపెనీ వచ్చేసి మేలో కార్బన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ప్రొడక్ట్ నేమ్ వచ్చేసి ఉర్విచర్. ఇది ఏంటంటే బయోచార్ సాయిల్ ఎన్హాన్సర్ అనమాట. సో మనం ఇక్కడ చూసుకుంటే ఈ బయోచార్ సాయిల్ ఎన్హాన్సర్ అనేది మనము పాట్స్ కానీ డిఫరెంట్ ప్లాంట్స్కి యూజ్ చేసుకోవచ్చు. సో ఈ బయోచార్ అనేది మనము వేస్ట్ ప్రొడక్ట్స్ నుంచి, అంటే అగ్రికల్చర్ వేస్ట్ నుంచి మనము అవి ప్రొక్యూర్ చేసుకొని అగ్రికల్చర్ వేస్ట్ నుంచి బయోచార్ చేస్తాం. సో ఆ రా బయోచార్లో మనకి డిఫరెంట్ బ్లెండ్స్ ఉంటాయి అన్నమాట. సో ప్రోడక్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది, మీరు ఇక్కడ ప్యాకెట్స్లో చూసినట్టు. సో దీంట్లో డిఫరెంట్ బ్లెండ్స్, ఫంగై ఉంటుంది, దాంట్లో బయోఫెర్టిలైజర్స్, గ్రోత్ ప్రమోటర్స్ అవన్నీ ఉంటాయి. సో ఎగ్జాంపుల్కి మనం ఇక్కడ చూడవచ్చు, ప్లెయిన్ సాయిల్లో ఆఫ్టర్ 14 days గ్రోత్ ఇలా ఉంది. మన బ్లెండ్లో బయోచార్ బ్లెండ్లో ఎలా ఉంది, పూర్తిగా బయోచారే వేసారా? వేరే మట్టి కలపలేదా? బయోచార్ ప్లస్ ఇవ్వండి బయోఫెర్టిలైజర్స్, ఫంగై, అంతే. నో సాయిల్, 0% సాయిల్. ఇప్పుడు ఏంటంటే ఇది మనం జనరల్గా ఎక్కువ వాడకుండా ఆల్రెడీ ఉన్న సాయిల్లో ఇది
చిన్న పాట్ లో ఒక 100 గ్రాములు వేస్తే సరిపోతుంది. యా అది ఇప్పుడు పెద్ద పాట్ అయితే ఒక 300 గ్రాములు వేసుకోవాలి. సాయిల్ రీపాటింగ్ తీసేయకుండా ఉన్న సాయిల్ ని మళ్ళీ వేసి ఎన్హాన్స్ చేసుకోవచ్చు. సో బయోచార్ మెయిన్ ప్రాపర్టీ వచ్చేసి వాటర్ రిటెన్షన్ అనమాట. సో వాటర్ రిటెన్షన్ ఉంటుంది. సో ఇవన్నీ యాడ్ చేయడం వల్ల ఇంకా ఎన్హాన్స్ అవుతుంది ప్రోడక్ట్ అనేది. సో ఇది 100% ఆర్గానిక్, నో కెమికల్స్ యాడెడ్. ఇంకొకటి సస్టైనబిలిటీ పర్స్పెక్టివ్లో చూసుకుంటే 1 kg ఆఫ్ ప్రొడక్ట్ మనకి 2.5 kg ఆఫ్ CO2ని రెడ్యూస్ చేస్తుంది. అంత పొల్యూషన్ ని తగ్గిస్తున్నాము ఒక ప్యాకెట్ త్రూ. యా అది ఈ ప్యాకేజింగ్స్ అండి, ప్రొడక్ట్ ఒకటే, డిఫరెంట్ ప్యాకేజింగ్స్ ఉన్నాయి. వేరే బ్లెండ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఈ రోజు తెచ్చి నెక్స్ట్ ఉర్విచార్ అనే వెబ్సైట్ లాంచ్ చేస్తున్నాం నెక్స్ట్ మంత్. అప్పుడు దాంట్లో డిఫరెంట్ బ్లెండ్స్ ఉంటాయి. బయోచార్ త్రూ ప్రొడక్ట్స్ సో వస్తాయి. ఈ రోజు తెచ్చిన ప్రొడక్ట్ ఓన్లీ నర్సరీ వాళ్ళకి ప్రీమియం సాయిల్ ఎన్హాన్సర్. బోన్సాయి యాడ్ చేస్తున్నారు చూడండి వీళ్ళు నర్సరీలోనే. ఇదంతా బోన్సాయికి సంబంధించిన మొక్కలే ఉంటున్నాయి ఇందులో. చింత చెట్టు కూడా ఉంది చూడడానికి, చింత చెట్టు లాగుంది, చింతాకులాగా కాదు. అన్నీ ఈ స్టేజ్కి రావడానికి ఎన్ని సంవత్సరాలు పడతాయో. కిतना గోల్లో ఉంది ఇది? ఓ లేదండి 10 ప్లాంట్స్ అని 2 years 6 నెలలు అవుతుంది. క్రియేషన్ చేయడానికి 1 week పట్టింది నాకు. అంటే దాంతో మినిమం ప్లాంట్ 22,000 ఇల్లు కట్టేశారు. ఈ రాయి ఇది ఏం స్టోన్ మా? ఈ సముద్రం దగ్గర ఒడ్డులో ఇలాంటి స్టోన్స్ అవి ఉంటాయి కదా, అవి కలెక్ట్ చేయటం కూడా అండి అది గ్రేట్. పెడతారు ఇవంటే ఇంకా తయారు చేస్తారు, ఇండ్లు ఇవన్నీ కూడా తయారు చేసి వీటిని పెడతారు. ఇంకా అది ఒక ఆర్ట్, బిజినెస్ కంటే అది ఒక ఆర్ట్, ఇంట్రెస్ట్ దాని మీద. ఆ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళే చేయగలుగుతారు. చాలా ఇది దాని మీద నాలెడ్జ్ ఉండాలి. ఆ మొక్కని ఇంత పెద్దది కాకుండా పొట్టిగా పెంచి దాంట్లో పూలు పండ్లు రానియాలంటే వైర్తో అంతా బాగా వంచేశారు, వంచి తయారు చేస్తారు ఈ రకంగా మీద. ఓకే, ట్రే ట్రీస్ అంట, బోన్సాయి స్టూడియోస్. వైరింగ్ చేసి వీటిని పెట్టారు పెరగకుండా. షేప్ తీసుకొస్తారు వీటికి, వంచేశారు. అంటే వాళ్ళకి ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్లోకి ఇలా వంచేసి వాటికి వైర్లు కట్టేసి. బాలాజీ హార్టికల్చర్, కేరళ వాళ్ళది, అక్వాటిక్ ప్లాంట్స్ అంటారు. కేరళ, యు ఆర్ ఫ్రమ్ కేరళ. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వాట్ ఆర్ ద వెరైటీస్ యూ ఆర్ హ్యావింగ్? బాలాజీ హార్టికల్చర్ వాళ్ళది 1000 petals ఇవి కూడా ఉన్నట్లున్నాయి అక్వాటిక్ ప్లాంట్స్. ఇది స్టాల్ నెంబరు A22 అండి. ఎక్కువగా ఈ కలర్స్ ఉన్నాయి, వైట్, రెడ్. ఇదిగోండి, ఇవి ఇన్ని లేవులేండి, కొన్ని ఉన్నాయి, వాళ్ళని అడగాలి ఇవి ఉన్నాయి అనేది. ఇవి 1000 petals వాళ్ళంట, అంటే ఫ్లవర్స్ అయితే లేవు, లాస్ట్ ఇవి అంటున్నారు. ఏ భయ్యా కిतना है रेट? 1500 पॉट विथ पॉट. कितना पेटल्स आता है इनमें? इसमें मिनिमम 1000 के ऊपर पेटल्स है, इसमें 1000 पेटल बोलते हैं. 1000 पेटल्स. ओके, सहस्त्रदल. ओ ओके. ये वाला ये 1000 रुपये का रेट नहीं, कितना पेटल्स आता है ये वाला? ये तो नॉर्मल है, ये हाइब्रिड वैरायटीज है. इसमें डॉर्क वैरायटी रहते हैं और हाइट में आते हैं. ओके. लेडी बिंगली. You are specialized in only aquatic plants only. You are from Kerala. Okay. ये है क्या है ये वाला? ये भी हटा मोज़ेक प्लांट. मोज़ेक प्लांट. दिस इज वाटर पोपी. हाँ वो तो मालूम है. दिस इज वाटर हेलिकोनिया. वाटर हेलिकोनिया. ओके, वाटर प्लांट्स ఇవన్నీ aquatic. అక్వాటిక్ ప్లాంట్స్ కావాలన్న వాళ్ళు ఈ సెక్షన్కి వచ్చేస్తే ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయండి. 1000 petals కావాలంటున్నారు కదా చాలామంది, ఇందులో ఉన్నాయి. 4 మొక్కలు అంటే ఏ రోజుకి ఆ రోజుకి వస్తాయేమో.
ఇదిగోండి బాలాజీ హార్టికల్చర్ కేరళ వాళ్ళ దగ్గర ఓన్లీ వాటర్ ప్లాంట్స్ మాత్రమే ఉంటున్నాయి. చిన్న చిన్న పాట్స్ కావాలన్నా ప్లాస్టిక్వి చిన్న చిన్న మొక్కలకి అడిగినియమ్స్ పెట్టుకోవడానికి అన్నిటికీ మంచి చిన్న చిన్న సైజుల నుంచి మీకు పెద్ద సైజుల వరకు అన్నీ దొరుకుతాయి. పెట్టుకోండి పర్వాలేదు. మీ స్టాల్ నెంబర్ ఎంత అండి ఇక్కడ? A19 అండి, A19. 19 A19. ఏ కాస్ట్ నుంచి ఉన్నాయి ఇవి ప్లాస్టిక్? 3 రూపాయల నుంచి ఉన్నాయండి స్టార్ట్. 3 రూపాయల నుంచి స్టార్టింగ్. ఏవి 3 రూపాయలవి? చిన్ని వాళ్ళు ఎరగడం పాడవడం ఉండదు. మీరు ఎట్లా చేసుకుని ఇవి ఉంటాయి. ఇవి వీటిలో కొంచెం గట్టిగా ఉండేటివి కూడా ఉంటాయి కదా. అడీమ్ ప్లాంట్స్ చిన్నప్పటి నుంచి పెంచుకోవడానికి 6 రూపీస్ 7 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అవును. ఇవైతే 6 రూపీస్ 7 రూపీస్. వీటికి డ్రైన్ హోల్స్ కూడా పెట్టేశారండి, మనం కష్టపడాల్సిన అవసరం లేదు. అదే చూడండి డ్రైన్ హోల్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ సైజ్ ఎంతమా? ప్లేట్స్ కూడా ఉంటాయండి, చిన్న ప్లేట్స్ కూడా. అవునవును ఉంటాయి. ఈ సైజ్ ఎంత? ఏం సైజ్ ఎంత? 6 ఇంచెస్. ఒకసారి తీయరా? 6 ఇంచెస్ తర్వాత నుంచి ఏ సైజులు దొరుకుతాయి మీకు? 6, 8, 10, 12, 14, ఓకే 16, 18, 26 వరకు ఉంటాయి. అన్నీ ఉన్నాయి ఇక్కడ. రేట్స్ కూడా సైజుని బట్టి ఉంటాయి. ఇది ఎంత రేటు? 10 రూపీస్ పడుతుంది. 10 రూపీస్. మందారాలు అడినియమ్స్ స్టార్టింగ్లో చిన్న చిన్న మొక్కల్లో పెట్టాలండి. చిన్న మొక్కలు తీసుకొచ్చి పెద్ద దాంట్లో పెట్టేస్తే మొక్కలు చచ్చిపోతాయి. అందుకని చిన్న వాటిలో కంటైనర్స్ పెట్టుకోండి. చిన్న తీసుకోవట్లేదు. ఈ టైప్ మీకు మందారాలు ఏం చేయాలంటే ఈ టైప్ ఫ్లెక్సిబుల్ పాట్లు వేసుకుంటే మనం దులిపేసుకొని మళ్ళీ తర్వాత కొమ్మలు సీడ్లింగ్స్ కొమ్మలు పెట్టుకోవాలంటే కూడా చక్కగా వీటిలో పెట్టేసుకోవచ్చు. కటింగ్స్ కూడా బాగా పనికొస్తాయి. అన్ని నర్సరీలు యూజ్ చేసి అన్ని ఇయేనండి. ఎందుకంటే మళ్ళీ 1 డే వాటర్ అయిపోతే దులిపేసుకొని మళ్ళీ వాటర్ యూజ్ చేసుకోవచ్చు. ఇవి స్టాండ్సా? అవి కీపర్ వెరైటీస్ అండి. కీపర్ పాట్స్ కొంచెం బయట వంగమొక్క అలా తిరుక్కుంటా లోపలికి వెళ్ళిపోతాయా? కీపర్ వెరైటీస్ అన్ని ఒకసారి తీయమ్మా చూద్దాం దాన్ని. ఎందుకు వెరైటీగా ఉంది. ఓ మధ్యలో మొక్క పెట్టేసి ఇట్లా పెట్టేస్తే క్రీపర్ వెరైటీ కుండీ దాంతో పాటు వచ్చేస్తుంది. దీని కుండీనా? ఇవి సపరేట్ దొరకవా? సపరేట్ గా కూడా ఇస్తామండి. మీ కుండీ అయితే దానికి సెట్ అవుతుంది. అంటే ఆల్రెడీ బయట కుండీలకి సెట్ అవ్వండి. ఓకే. కాస్ట్ ఎంత? 2 కలిపి 130 రూపాయలు సెట్. టమోటా కానీ మనకు వంకాయలు కానీ మన క్రీపర్ వెరైటీస్ అంతా మనీ ప్లాంట్లు. అవును మంచి ఐడియా ఇది. ఇది లాస్ట్ టైం కూడా ఉండేనా ఈ మోడల్? లాస్ట్ ఇయర్ ఇంట్రడ్యూస్ చేసాం. బాగా క్లిక్ అయింది, బాగా వెళ్తుంది. లాస్ట్ ఇయర్ ప్లెయిన్ పాట్ ఇచ్చేవాళ్ళం. ఈ సంవత్సరం కొంచెం డిజైన్స్ మార్చారా? కొంచెం లుకింగ్ బాగుంటుందని. చూడండి చాలా బాగుంది ఇది. వంకాయ మొక్కలు 10 మొక్కలు ఉన్న వీటిలో పెట్టేస్తే వంగిపోకుండా ఉంటాయి. టమోటా కూడా పెట్టుకోవచ్చు. ఇంకేదైనా మన క్రీపర్ వెరైటీస్ కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుంది. 50 రూపాయలు. ఇది మొత్తం సెట్ ఎంతమా? 130 రూపాయలు. ఓకే. 18th గ్రాండ్ నర్సరీ మేళాలో లాస్ట్ వీడియో అండి నేను తీసింది. అంటే 4 వీడియోస్ రిలీజ్ చేశా కదా, ఇది 4th వీడియో. ఈ వీడియోతో నేను తీసిన వీడియోస్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఈసారి ఏంటంటే హైదరాబాద్ అడిగినేమ్స్ మోహన్ గారి స్టాల్ లేదు, ఇంకా సప్తగిరి నర్సరీ ఫేమస్ ఫ్రూట్ స్టాల్ కదా వాళ్ళది కూడా స్టాల్ లేదండి. చేమంతులు ఫేమస్ ఉంది కదా కాకినాడ వాళ్ళది, గణపతి నర్సరీ వాళ్ళది కూడా స్టాల్ లేదు. ఈ 3 స్టాల్స్ ఈసారి లేవు. మిగతా అందరూ పెట్టారు, ఇంకా కొత్త వాళ్ళు కూడా పెట్టారనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న ఇది వీళ్ళు ఫస్ట్ టైం పెట్టారు. ఈ వెరైటీ ఇవి ఉన్నాయి కదా ఇవన్నీ ఫస్ట్ టైం పెట్టారు. ఇలా ఈ నర్సరీ మేళాలో పాత వాళ్ళు రాని వాళ్ళు ఇంకా జనవరిలో పెడతారు కదా నెక్స్ట్ నర్సరీ మేళా, అప్పుడు వస్తారని. ఎందుకంటే రెయినీ సీజన్ కావడం వల్ల హెవీ రెయిన్స్, లాస్ట్ టైం హెవీ రెయిన్స్ ఉండడం వల్ల లాస్ట్ 2 days చాలా లాస్ వాళ్ళకి. స్టాల్ తీసుకోవడానికి 50,000 అలా పే చేస్తారు కదా, చాలా లాస్ అయ్యారని విన్నానండి ఆ మాట. సో అందువలన ఈ రెయినీ సీజన్లో వాళ్ళు రావడానికి భయపడతారు. నెక్స్ట్ జనవరిలో పెట్టే స్టాల్స్కి అప్పుడైతే వాళ్ళు వస్తారని నేను నమ్ముతున్నాను. ఇంకా వీళ్ళు కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారండి చాలామంది స్టాల్స్. కొత్తగా యూత్ వాళ్ళు ఇట్లా నర్సరీ మేళాలో స్టాల్స్ పెట్టారు. వాటిల్ని కూడా నేను కవర్ చేశాను ఈ వీడియోతో. నా నర్సరీ మేళా పార్ట్ 1, 2, 3, 4 అన్నీ కూడా కంప్లీట్ అవుతున్నాయి. ఇంతటితో ముగిస్తున్నాను. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.